హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో వచ్చేసి బొడ్డెమ్మ నోము అండి. దీన్నే బొడ్డెమ్మ నవరాత్రులు అని, బొడ్డెమ్మ పండుగ అని అంటారండి. ఈ వీడియో వచ్చేసి హన్మకొండలో ఉండే ఓమ సరిత గారు పంపించారండి. వాళ్ళ పిల్లలకు బొడ్డెమ్మ నోము పట్టించారట. దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అన్నీ పంపించారండి. థ్యాంక్ యూ సరిత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాలాగా చాలామందికి తెలియని ఈ బొడ్డెమ్మ నోము గురించి, బొడ్డెమ్మ పండుగ గురించి, బొడ్డెమ్మ నవరాత్రుల గురించి వివరించారండి. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ బొడ్డెమ్మ నోము ఏ విధంగా పట్టుకుంటారు, ఎలా చేసుకుంటారు, ఎలా నిమజ్జనం చేస్తారు అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది కదండి. వినాయక నిమజ్జనం అయిన తర్వాత భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే షష్ఠీ తిథి రోజు ఈ నోము ప్రారంభిస్తారట. ఈ బొడ్డెమ్మ నోము అనేది కన్య పిల్లలకు మాత్రమే పట్టిస్తారటండి. అంటే రజస్వల కాని అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్లకు మాత్రమే పట్టిస్తారట. అది కూడా వాళ్లకు 5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పట్టిస్తారట. రజస్వల అయ్యే వరకు ఈ నోము నోముకుంటారంట. ప్రతిసారి రజస్వల అయిన అమ్మాయిలకు మాత్రం నోమించరట. అయితే ఈ నోము పట్టించే రోజు మాత్రం సాయంత్రం షష్ఠీ తిథి ఉండే విధంగా చూసుకోవాలటండి. ఆ షష్ఠీ తిథి ఉన్న రోజు ఉదయమే ఇల్లంతా శుభ్రం చేసుకొని, శుద్ధి చేసుకొని, నిత్యపూజ పూర్తి చేసుకొని పుట్టమన్నును తీసుకురావాలట. పుట్టమన్నును తీసుకువచ్చి ఒక పీట పైన ఈ పుట్టమన్నుతో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చతురస్రాకారంలో 9 గుంతలు వచ్చే విధంగా చేయాలట. ముందుగా పీటెకు పసుపు రాసి చక్కగా ముగ్గులు వేసి కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెట్టుకోవాలటండి. తర్వాత ఈ పుట్టమన్నుతో ఈ చతురస్రాకారంలో చేసుకున్నాం కదా, దానికి జాజుతో అలకాలట. దానికి కుంకుమ పసుపులు మాత్రమే బొట్లుగా పెట్టాలటండి. బియ్యం పిండితో పెట్టకూడదట. ఇలా ఉదయం చేస్తారు కదా, సాయంత్రం దీనికి పూజ చేస్తారటండి. ఇలా 9 గుంతలు అంటే 9 హోల్స్ చేసి పెట్టారు కదా, మధ్య హోల్ పైన ఒక రాగి చెంబును పెడతారట. దానిపైన ఒక ప్లేట్ పెట్టి పసుపు గౌరమ్మను చేసి పెడతారట. మనం ఇంట్లో పసుపు గౌరమ్మని ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా పోకలు పెట్టి పసుపు గౌరమ్మని చేసి వత్తిపత్తి వస్త్రం వేసి రూపాయి కాయిన్ పెట్టి ఆ ప్లేట్లో పెడతారట. ఆ ప్లేటు రాగి చెంబు పైన మూస్తారట. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి, రాగి చెంబు పైన ప్లేట్లో గౌరమ్మ కూడా ఉంది. గౌరమ్మను పెట్టుకునే ముందు ఇంట్లో ఎక్కడైతే ఈ గౌరమ్మను పెట్టుకుంటున్నారో అక్కడ శుభ్రంగా అలికి ముగ్గు వేసి ఈ పీటను పెడతారట. 2 దీపాలు వెలిగించి ఆచమనం చేసుకుంటారట. తర్వాత ఈ గౌరమ్మను పెడతారటండి. ఈ గౌరమ్మను పెట్టి ఇంట్లో ఎన్ని పూలు ఉంటే అన్ని రకాల పూలు, ఎన్ని ఇష్టం ఉంటే అన్ని పూలు పెట్టుకోవచ్చటండి ఈ బొడ్డెమ్మకు. తర్వాత 2 మాణిక్యాలు వెలిగించి మంగళహారతి కూడా ఇస్తారటండి, కర్పూర హారతి కూడా ఇస్తారట. ఇలా ఇంట్లో ముందుగా పూజ చేసుకుంటారట. ఇంట్లో ఈ విధంగా పూజ చేసిన తర్వాత ఇంటి ముందు కూడా శుభ్రంగా అలికి ముగ్గు వేసి ఈ పీటను మొత్తాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెడతారటండి. అన్ని పూలతో కూడా చక్కగా అలంకరిస్తారట. అక్కడికి కొన్ని బియ్యం, పప్పలారం కానీ ఏదన్నా నైవేద్యం కానీ తీసుకొని వెళ్తారట. ఈ పుట్టమన్నుతో చేశారు కదండి, దీనినే బొడ్డెమ్మ అని అంటారటండి. ఈ బొడ్డెమ్మకు అందంగా అలంకరించారు కదా, అక్కడికి మహిళలను, కన్య పిల్లలను ఆడటానికి పిలుస్తారట. వచ్చిన మహిళలు కూడా కొంచెం పప్పలారం కానీ ఏదన్నా నైవేద్యం కానీ బియ్యం కూడా తీసుకుని వస్తారటండి. అక్కడ అందరూ కలిసి బొడ్డెమ్మను ఆడతారట. ఇలా బొడ్డెమ్మను ఆడిన తర్వాత ఈ రాగి చెంబు ఉంది కదా, అందులోంచి మూత తీసి అందరూ కొన్ని బియ్యం అందులో వేస్తారటండి. ఎవరు వేయకపోయినా కనీసం ఇంటి వాళ్ళన్నా కొన్ని బియ్యం వేయాలట. వేసిన తర్వాత గౌరమ్మను అదే విధంగా పెట్టేసి మొత్తం ఆట ప్రాసెస్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ పీటను అదే విధంగా ఇంట్లోకి తీసుకొస్తారట. ఆ పీటను ఎవరు కనిపించని చోట అంటే ఏదన్నా సెల్ఫ్లో కానీ చీకటి ప్రదేశంలో కానీ పెట్టాలటండి. పూర్వకాలంలో అయితే గంపలు కప్పి ఉంచేవాళ్ళట. ఇలా పెట్టే ముందు బొడ్డెమ్మకు జోలపాడి నిద్రపుచ్చుతారటండి. నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ, నిద్రకు 100 ఏళ్ళు నీకు 1000 ఏళ్ళు, నినుగన్న తల్లికి నిండు 100 ఏళ్ళు, పాలిచ్చే తల్లికి బ్రహ్మ 1000 ఏళ్ళు, నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మ అని 3 సార్లు ఈ జోలపాట పాడి బొడ్డెమ్మను జోలపుచ్చి చీకటి ప్రదేశంలో పెడతారటండి. ఇలా పడుకోబెట్టిన గౌరమ్మను మరుసటి రోజు సాయంత్రం బయటికి తీసి అలికి అంటే జాజుతో అలికి చక్కగా బొట్లు పెట్టి పూలతో అలంకరించి ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతో అలంకరించాలటండి. తర్వాత దీపాలు వెలిగించి ఏదైనా పప్పు బెల్లం నైవేద్యం పెట్టి అగరబత్తులు వెలిగించి ఈ విధంగానే పూజ చేసుకుంటారట. తర్వాత బయటికి తీసుకెళ్ళి మళ్ళీ బొడ్డెమ్మ ఆట ఆడతారట.
ఇలా బొడ్డెమ్మ ఆట ఆడిన తర్వాత చెంబులో బియ్యం వేస్తారండి. ఇంటి నుండి తెచ్చిన కొన్ని బియ్యం వేస్తారు. అక్కడ ఆడటానికి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని బియ్యం వేస్తారట. ఇలా బియ్యం వేసిన తర్వాత ఆ బొడ్డెమ్మను తీసుకెళ్ళి మళ్ళీ నిద్రపుచ్చి పడుకోబెట్టి మళ్ళీ మరుసటి రోజు ఈ విధంగానే చేస్తారట. ఈ ప్రాసెస్ అంతా కూడా మొత్తం 8 రోజులు చేస్తారటండి. ఇక 9వ రోజు వచ్చేసి కన్య పిల్లలు ఈ బొడ్డెమ్మ నోము నోముకుంటారట. ఇక్కడ వచ్చేసి ఓమ సరిత గారి చిన్నమ్మాయి అండి. తనకు ఈ సంవత్సరం బొడ్డెమ్మ నోము పట్టించారట. అయితే బొడ్డెమ్మ నోము నోముకునే అమ్మాయిలు కొత్త బట్టలు వేసుకోవాలట. ముందు రోజు అంటే 8వ రోజు బొడ్డెమ్మని నిద్రపుచ్చారు కదా, మరుసటి రోజు సాయంత్రం తీసి జాజుతో అలికి చక్కగా ముగ్గులు పెట్టి ఇంకా కుంకుమ పసుపుతో అలంకరించి పూలతో అలంకరించాలట. అయితే మొదటి రోజు పెట్టారు కదా ఆ గౌరమ్మను తీసి మళ్ళీ వేరే గౌరమ్మను పెట్టుకోవాలటండి. అయితే చెంబులో ప్రతిరోజు బియ్యం వేశారు కదా, ఆ బియ్యాన్ని ఇలా 9వ రోజు బయటకు తీసి ఇసిరి అందులో పచ్చిపాలు ఇంకా చక్కెర వేసి కుడుముల్లాగా చేస్తారటండి. కాకపోతే వీటిని ఉడికించరట. ఉడికించకుండా పచ్చిపాలతో చక్కెరతో ఈ బియ్యం పిండితో కుడుములు చేసి నైవేద్యంగా పెడతారట. ఇక్కడ గిన్నెలో పెట్టారు చూడండి, అవి ఆ కుడుములు. తర్వాత ఈ అమ్మాయికి కొంగులో పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టి ఇలా బొడ్డెమ్మ పైన గౌరమ్మ పైన కుడుముల పైన ఇలా ముక్కిపిస్తారటండి. ఈ బొడ్డెమ్మ నోము సాయంత్రం నోముకుంటారు కాబట్టి పిల్లలు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదటండి. ఇది అంగడి నోము అంటారట. అందుకని ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు, ఇలా చేసుకోవచ్చు అన్నారు. అయితే ఈ నోము శుక్రవారం రోజు నోముకొని బయట అంటే ఇంటి ముందర అలికి ముగ్గు వేసి ఆ పీటను తెచ్చి అలాగే పెట్టారటండి. అక్కడ అందరినీ పిలిచి ఈ విధంగా బొడ్డెమ్మ ఆడుతారట. ఈ విధంగా పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా పాటలు పాడుతూ ఈ బొడ్డెమ్మ ఆట ఆడతారండి. ఆడిన తర్వాత ఈ బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారట నీళ్ళల్లో. ఈ విధంగా 9 రోజులు బొడ్డెమ్మ నవరాత్రులు చేసి బొడ్డెమ్మను నోముకొని నిమజ్జనం చేస్తామండి. తర్వాత అమావాస్య రోజు బతుకమ్మను పేరుస్తాము, బతుకమ్మను అప్పుడు ప్రారంభిస్తాము అని చెప్పారండి. ఇక్కడ వచ్చేసి ఓమ సరిత గారి పెద్దమ్మాయట. తను పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఈ విధంగా బొడ్డెమ్మ నోము నోముకున్నారట. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం మా పెద్దమ్మాయి ఈ బొడ్డెమ్మ నోము నోముకున్నారండి. ఈ సంవత్సరం మా చిన్నమ్మాయి నోముకుంది అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మాయి వీడియో కూడా పంపించారండి. రజస్వల అయ్యే వరకు ఈ నోము నోంపిస్తామండి. రజస్వల అయిన తర్వాత బతుకమ్మని ఆడుతారు అని చెప్పారండి. ఫ్రెండ్స్, నాకు సరిత గారు చెప్పబట్టే బొడ్డెమ్మకు బతుకమ్మకు తేడా తెలిసిందండి. ఇన్ని రోజులు నేను బొడ్డెమ్మ బతుకమ్మ అంటే ఒకటి అనుకున్నాను. అంటే బొడ్డెమ్మ నోము బొడ్డెమ్మ నవరాత్రులు బొడ్డెమ్మది ప్రాసెస్ అంతా వేరుగా ఉంటుందని, బతుకమ్మది వేరుగా ఉంటుందని ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ బొడ్డెమ్మ బతుకమ్మ కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తున్నారండి. నేను మొన్న ఒక వీడియో పెట్టాను మెదక్ వాళ్ళది. వాళ్ళ దగ్గర ఈ బొడ్డెమ్మ ఆట వేరే విధంగా ఉంది. ఇక్కడ వచ్చేసి హనుమకొండలో సరిత గారి వాళ్ళ ఇంట్లో ఇంకొక పద్ధతిగా ఉంది. ఫ్రెండ్స్, ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరింటి పద్ధతి ప్రకారం ఉంటుంది. ఇంకా ఎవరైనా వేరు పద్ధతుల్లో ఈ బొడ్డెమ్మను పేరుస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వేరు ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కదా, అన్నీ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ తెలిస్తే మంచిదే కదా. మీ దగ్గర కనుక ఈ బొడ్డెమ్మ ప్రాసెస్ వేరే విధంగా ఉంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి కొత్త వీడియోలు చూడాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.